ఇప్పుడు ఏం పీకనికి వచ్చినావు? శివాకి మా ఇంటి ముందు గడ్డు ఉంది. అర్థం చేసుకుంటావా, నువ్వు అండర్స్టాండ్ చేసుకుంటావా లేదా అనేది నీ మీద ఉంది. నువ్వు ఉండదు ఈడ, పో బయటికి వెళ్ళు. ఎందుకు ఉండకూడదు? నేను ఆమె లైఫ్ లో ఎందుకు భయపెడుతున్నావు చెప్పు? అంటే ఆమెను ఎందుకు భయపెడుతున్నా? లేకుండా నేను ఉండలేను. నవ్వెందుకు వస్తుంది? నీకు నవ్వెందుకు వస్తుంది? నువ్వు చేసిన పనులు కూడా నీకు గుర్తులేదా రా? నీకు బాబు ఉన్నాడట, బాబు. కలిసి ఉందామని చెప్తున్నా. కలిసి ఉండడా? నీతోటి దీంతో ఈ బజార్ దాంతో నేను కలిసి ఉండను. ఆలోచించుకొని నిర్ణయం ఏంది అంటే చేసుకుంటే నా కర్మకి నిన్ను పెళ్లి చేసుకున్నాయింద్రా నేను. అసలు నా జీవితం మొత్తం ఆగమైపోయింది. నా జీవితం కూడా ఎప్పుడో ఆగమైపోయింది నేను పెళ్లి చేసుకుని. నువ్వు అప్పుడు కొంచెం లావ్ అవుతుండే, మంచిగా స్లిమ్ గా తయారైపోయినా. నా గురించేనా? నేను అన్ని చూసాను, ఎక్కడ నాకు అడ్రస్ తెలియలేదు. చూసాక నీకోసం పెద్ద రాజు దిగొచ్చిండని నీకోసం స్లిమ్ అయి వచ్చిందా? స్లిమ్ అయి స్లిమ్ గా అప్పుడు నువ్వు లావ్ ఉన్నావు కదా, అప్పుడు కొంచెం లావ్ ఉండే. ఎవరి గురించి చూసినా? ఏమేం పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ వచ్చిందో. ఏం సన్నగా అయిందని అంటాడు. సన్నగా ఏవో దగ్గరకు వచ్చి మాట్లాడు. నీకు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడు. దగ్గరికి రా. వచ్చే మాట్లాడతా. ఏంది అంటే నీ ముందు వచ్చే మాట్లాడతా. ఏంది పిల్లిలాగా అలా అటు పోయి దాక్కుంటున్నావు? మనకు ఇక్కడ నేను ఇష్టపడ్డాను. నువ్వు ఇష్టపడ్డావా? తను కూడా నన్ను అంతే ఇష్టపడుతున్నాడు. అడుగు నువ్వు కావాలంటే. ఏందిరా ఇది? నీకో ఇల్లొల్లేంది, పంచాయతీ ఏంది, ఇదేంది? ఇది ఎవరు అసలు? హీరోయిన్ అయితే ఏం కాదుగా. నాకంటూ ఒక మనసు ఉంది. ఆ మనసు ఏదో ఒకటి అర్థం చేసుకొని ఇక ముందుకు సాగాలి. నాకు నీతోటి గొడవ పడే అంత ఓపికే లేదు. ఫస్ట్ ఇక్కడ నుండి దెంగేను. దెంగే ఇడికెళ్ళి మాటలు మంచిగా మాట్లాడు. మరి ఏంది ఏంది? అవును, మరి ఇష్టం కాబట్టి చేసుకుందామని మాట్లాడదామని. ఇష్టమేంది అంటే తను ఇష్టపడుతుంది నందు, అర్థం చేసుకో. మరి అలాంటప్పుడు నువ్వు ఆమెను చేసుకోవాలి కదా. మరి నన్ను ఎందుకు చేసుకున్నావు? నీకేం కావాలి ఫస్ట్? నీకేం కావాలి ఫస్ట్? నువ్వు ఈడికెళ్ళి నడువు. అసలు నీకేం ఉద్దేశించి వచ్చినావు నువ్వు? శివ కోసం ఇలా బాధపడ్డా. శివాని నన్ను చాలా సెన్సిటివ్. నన్ను అట్లా బాధపడ్డా. నీకేం కావాలో చెప్పు. నీ బాబాని నిన్ను బాగా చూసుకుంటాం. నిన్ను ఏ దానిలో లోటు చేయండి. ఎన్ని కొంపల నుంచి వచ్చినావు నువ్వు? నా కొంప మీద వచ్చినవేందే నువ్వు? అసలు దగ్గరికి రా, ఇక్కడికి రా. ఇప్పుడు చెప్పు. నువ్వు రా. దూరం ఉండు. నువ్వు దూరం ఉండి మాట్లాడు. నా కళ్ళల్లో చూసి మాట్లాడు. ప్రేమగా మాట్లాడు. నిన్నే ఒక్క మాట కూడా నన్ను అర్థమైందా? ఆయన ఈ స్కార్ఫ్ ఏందిరా? అంత దరిద్రంగా ఉంటుందా? అంత దరిద్రంగా ఉన్నదా? స్కార్ఫ్ కట్టిన శివని మనకు ఎందుకు అంటున్నావు? అంట నా మొగుడు నా ఇష్టం. నా మొగుడు నా ఇష్టం. నేను అంట. నువ్వెవరు అసలు? అట్లా అని కాదు. తనకి ఇష్టం ఉండాలి కదా. తనకి నీ మీద అంత ఇష్టం ఉండాలి. నన్ను ఇష్టపడే చేసుకున్నాడు పెళ్లి. నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. మాకు ఒక పాప కూడా ఉంది. ఏంది? కాదు, ఇక్కడ ఏమైంది? ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఏం చేసుకున్నావు? నా పేరు టాటో మళ్ళీ ఎందుకు తీసేసినావు? టాటో కొట్టించుకొని మళ్ళీ రిమూవ్ చేసుకున్నావు. ఎందుకు? ప్రేమ లేదా? ప్రేమ ఉంది కాబట్టి. ఇద్దరు ముఖాలకు టాటూ కూడా. మాకేం తక్కువ? మాకు అన్నీ ఎక్కువనే. మీకు టాటూ కూడా ఉందా ఇంకా? నువ్వు నీ గురించి నేను ఇక్కడ చేయి కోసుకున్నా చూసిన. మరి నువ్వంటే ఇష్టం అంటున్నావు కదా. మరి టాటూ ఎందుకు తీపిచ్చేసింది? టాటూ ఎందుకు తీపిచ్చేసింది? తను గవర్నమెంట్ ఎంతమంది ఉన్నారు ఇంకా? తను గవర్నమెంట్ జాబ్ కొడదామని చెప్పేసి టాటో ఉంటే జాబ్ ఇయ్యరేమో అని చెప్పేసి తీపించుకుంది. అది ఏమనుకుందాం? ప్రేమకున్న అర్థం నీకు తెలియదు. వచ్చిందా మరి గవర్నమెంట్ జాబ్? అందుకనే దాంతో వెళ్తా అంటున్నావా? వచ్చిందా ఇప్పుడు? ఇప్పుడు వచ్చిందని వెళ్తా అంటున్నావా? ఆమెకు ఆల్రెడీ జాబ్ వచ్చింది. ఆమె టీచర్ జాబ్ చేస్తుంది. అర్థమవుతుందా? తన తెలుగు లెక్చరర్. అర్థమైందా? అందుకనే రెండో పెళ్లి చేసుకుంటా అంటున్నావా? మన గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే ఇంకా రెండో పెళ్లి చేసుకుంటావా అని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? వెళ్ళిపో, మరి బయటికి వెళ్ళిపో. ఇద్దరు పోండి బయటికి. ఎందుకు నందిని? అర్థం చేసుకో. ఏంది? నిన్నేం అర్థం చేసుకోవాలి? ఎవరు నువ్వు అసలు? బేకార్ దానా ఏం మాట్లాడుతున్నావు? బేకార్ ముచ్చట్టు మాట్లాడుతున్నావు. ఈడ బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు. ఏంది? ఉంటే ఏమైతుంది? మహా అయితే నీకు అన్ని ఏ పనులకైనా సహాయపడుతుంది. నిన్ను ఏమనుకుంటాను? మాట్లాడు అనుష, ఏదో ఒకటి మాట్లాడు. మంచిగా ఒప్పి అని చెప్పినా. నీకు ఏం చెప్పినా అప్పుడే చెప్పినా కదా. మంచిగా మాట్లాడు. అరే ఆమెకు అసలు మాట్లాడడానికి అర్హతనే లేదు. అసలు ఆమె ఎవ్వరు? నాకెందుకు అర్హత లేదు? నువ్వు ఇంతసేపు ఏంది మాట్లాడడం? నువ్వు బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు. నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళి మాట్లాడు. బయటికి వెళ్ళి మాట్లాడు. ఇక్కడ నీకన్నా ముందు నేను లైఫ్ లో ఉన్నాను. తర్వాతే నువ్వు వచ్చావు. మరి ఇప్పుడు ఎందుకు పీకనికి వచ్చినావు? ఇప్పుడు పీకనికి వచ్చినావా? ఇప్పుడు పీకనికి వచ్చినావా నువ్వు? ఏం పీకనికి వచ్చినావు? మరి ఇప్పుడు ఏం పీకనికి వచ్చినావు? మా ఇంటి ముందు గడ్డు ఉంది. అర్థం చేసుకుంటావా, నువ్వు అండర్స్టాండ్ చేసుకుంటావా లేదా అనేది నీ మీద ఉంది. ఓ పిచ్చిదానా, ఇప్పుడు మా ఇంటి ముందు గడ్డు ఉంది, పీకుపోయి
ఇప్పుడు దేనికి వచ్చినవే నువ్వు వీడికి? అవును, నీకు ఒక కూతురు ఆహా, ఉంది కదా. ఆ, ఆ కూతురు ఉంది. కూతురికి ఈ విషయంలో నువ్వు అర్థం చేసుకో. ఆమె ఏం life అర్థం కోసం చేసుకోవాలి? ఎలా ఏం అర్థం ఆమె ఎట్లా చేసుకోవాలి? handle చేస్తావు అని. అదే ఏం అర్థం చేసుకోవాలి? నేను హ్యాండిల్ చేసుకుంటా నా కూతుర్ని. నువ్వెవరు అసలు నాకు అంటే చెప్పడానికి? శివతో ఉండవా నువ్వు? ఆ? శివతో నువ్వు ఉండవా? నువ్వు ఉండదు ఈడ, పో బయటికి వెళ్ళు. ఎందుకు ఉండకూడదు? నేను ఆమె లైఫ్ లో ముందే ఎందుకు వచ్చిన భయపెడుతున్నావు చెప్పు? అంటే ఆమెను ఎందుకు భయపెడుతున్నావు? ఆమెను తప్పు చేసిందని భయపెడుతున్నావు? అంటే ఏదైనా చేసి మా జీవితం ఆగం చేద్దామని అనుకుంటున్నావు? చెప్పు మరి, ఏదో ఒకటి ముందే చెప్పేసి. నీకు అసలు నవ్వెందుకు వస్తుంది? శివ మరి ఎందుకు భయపెడుతున్నావు? శివ లేకుండా నేను ఉండలేను. నవ్వెందుకు- గొడవ పడొద్దు, గొడవ నవ్వెందుకు పడొద్దు. శివ లేకుండా నేను నవ్వెందుకు వస్తుంది? నవ్వెందుకు లేదు, వస్తుంది? శివ- నీకు నవ్వెందుకు వస్తుంది? నవ్వెందుకు వస్తుంది? మరి పాపం నా ఆమె- కూతురు విషయం గురించి మాట్లాడడానికి నువ్వెవరు ఫస్ట్? ఫ్యూచర్ ఆలోచించుకో నువ్వు. మా ఇద్దరు నా కూతురు గురించి నాకు తెలుసు, నేను ఎట్లా చూసుకోవాలో నాకు తెలుసు. నీకు మాట్లాడడానికి రైట్స్ లేవు. నువ్వు ఫస్ట్ ఇడికెళ్ళి బయటికి వెళ్ళు. నేను నీకన్నా నాకు కూడా ముందు ఒక వచ్చాను బాబు కానీ life లో. నాకంటే ముందు వచ్చినావా? నాకు ఒక బాబు ఉన్నాడు. ఆ అది- బాబు కోసమే నేను చెత్త ఆలోచిస్తున్నా. మాటలు మాట్లాడకూడదు. కారణం నాకు అర్థం. దానికి కారణం ఎవరో తెలుసా నీకు? ఆ? ఏంది? ఎవరు కారణం? శివాని అడుగు. ఏంద్రా ఏం మాట్లాడుతుంది ఆమె? అందుకే నీ కూతురు కోసం అంత ఆలోచిస్తున్నాను నేను. అందుకే ఏం ఇంత మాట్లాడుతుంది? మాట్లాడదామని ఇంత దూరం వచ్చా. అంటే అప్పుడు మా తాతల కాలంలో మరి ఇన్ని రోజులు ఎటు పోయినవే నువ్వు? నాకు తెలియదు ఇన్ని రోజులు ఎటు పోయినా చెప్పు. మాకు ఇద్దరికి చిన్న ఇష్యూ అయ్యేసరికి నేను లాంగ్ వెళ్ళిపోయాను. తర్వాత తను మ్యారేజ్ చేసుకున్న సంగతి నాకు తెలిసింది. అందుకే నేను రిటర్న్ వచ్చాను. మరి ఇప్పుడు దేనికి వచ్చినావు నువ్వు? తనతో తీసుకోపోదాం. ఉండడానికి వచ్చాను నేను. అందుకే నీకు ఇక్కడ ఉండనీకి వచ్చినావా? నిజంగా బాగున్నాడా? అవును శివ. చెప్పలేదు. ఆహా. మహారాజు అంటే మహారాజు నువ్వు. రాజులు అన్నాక తప్పులు నువ్వు చేయరా? చేసిన పనులు కూడా నీకు గుర్తులేదా రా? నీకు బాబు ఉన్నాడట, బాబు. అది అప్పుడు వర్షం పడిన రాత్రిలో ఏదో ఒకటి అయిపోయింది జీవితం. ఏం సినిమా స్టోరీ చెప్తున్నావా నాకు? సినిమా స్టోరీ అనుష మనది శివ ప్రేమనే ఆ, కదా నిజంగా. మనకి ఇప్పుడు. బాబు ఉన్నాడు. ఏంది సీరియస్ ఇడా? అర్థమవుతుందా? బాబు ఉన్నాడట. ఏంది? నిజంగా ఉన్నాడా? ఇన్ని అవును కథలు శివ. చేసినావు, ఇన్ని కథలు పడి మళ్ళీ నన్ను ఎందుకు చేసుకున్నావురా? నా లైఫ్ ఎందుకు ఆగం చేసినావు చెప్పు. సరే సారీ. ఇప్పుడు అట్లా నేను పాప ఎటుపోవాలి చెప్పు? కలిసి ఉందామని చెప్తున్నప్పుడు కలిసి ఉండుడా? నీతోటి దీంతోటి ఈ పదార్థాలతో నేను కలిసి ఉండను. ఆలోచించుకొని నిర్ణయం ఏంది? ఏంది? కొడితే 32 పాప ఇద్దరు ఉన్నారు కాబట్టి అలా లైఫ్ రిస్క్ లో పెట్టకు. అవసరం లేదు. నువ్వు కోపంతో ఆలోచించకు, శాంతంగా ఆలోచించు. శాంతం లేదు, గింతం లేదు. నువ్వు నువ్వు బయటకి దగ్గరికి రా, నాతో వచ్చి శివ నాతోటి మాట్లాడు, ఉమ్, అండర్స్టాండ్ చేయించు. ఓకే, ఆమె ఓకే. ఏంటి అనేది అర్థం చేసుకో. ఎక్కడెక్కడో పనికి మాలిన ఇది life పిచ్చి పిచ్చి ఇది. అవును, దానికి మన లైఫ్ మ్యాటర్ ఇది. మన లైఫ్ మ్యాటర్ ఇది. ఎప్పుడన్నా మనం కలిసి ఉండేటోళ్ళం, మనం ముగ్గురం. అర్థమవుతుందా? మన లైఫ్ మ్యాటర్ ఇది. లైఫ్ మ్యాటర్ మాట్లాడడానికి నీకు అసలు రైట్స్ లేవు. వీడికి వెళ్ళు, బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు. నేను మంచి మర్యాద చెప్తున్నా. నువ్వు తను నా మాట్లాడేది విను. ప్రాణం. వినా? నేను ఎందుకు వినాలి? తను నా బయటికి వెళ్ళు. ప్రాణం. నేను ఎన్నో రోజుల తర్వాత వచ్చాను శివ దగ్గరికి. నువ్వు మాట్లాడదామని. నేను చెప్పినట్టు ఈ విషయం వినకపోతే నాకు తెలియదు. చెంప వలగొడతాను. ఇది నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. చెంప వలగొడతా అటు మరి. చూడకు, నా వైపు చూడు. ఫస్ట్ నిన్ను కొట్టాలి. ఫస్ట్ నిన్ను కొట్టాలి. కొట్టకు శివాని. ఎందుకు చేయి చేసుకుంటున్నావు? నిన్ను కొడతా ఫస్ట్. అవును, ఎందుకు చేయి చేసుకుంటున్నావు నువ్వు శివాని? నా మొగుడు నేను చేసుకుంటా. నా మొగుడు నీకన్నా కూడా అని ముందు నాకు చెప్పు. మొగుడు, తర్వాతే నీకు మొగుడు. అవునా? అర్థమైందా? ఫస్ట్ ఆ topic మొగుడిని. నీకు తెలీదా? సిగ్గుండాలి నీకు కొంచెం. నీకు తెలియదా? నీకు నీ సిగ్గు నోరు ఎందుకు కొంచెం చెప్పు? సిగ్గుండాలి. నీకు చెప్పనీకి చెప్పలేదా? అడుగు. నాకెందుకు చెప్తాడే? నీకెంత హక్కు ఉందో శివ. నువ్వు అసలు సడన్ గా ఎడికెళ్ళి ఊడిపడ్డావు. అలా అడుగు, అలా నా అడుగు. కర్మ కొద్ది ఎక్కడి నుంచి ఊడిపడ్డావు ఇలా?